అంటే నేను బైబిల్లో ఉన్న ఒక మంచి విషయం చెప్పండి. ఎన్ని చెప్పమంటారు మీకు? ఒక 10 చెప్పండి. బైబిల్ మొత్తం మీద మంచి విషయాలు ఏమన్నా 10 చెప్పండి. ఓకే. ఫస్ట్ మీరు పుట్టేటప్పుడు మీ తల్లి గర్భంలో మీరు మగ ఆడ అని మీ తల్లికి తెలుసా? మీకు తెలుసా? తెలియదండి, చెప్పండి. అది ఎవరికి? డాక్టర్కైనా తెలిసిద్దా? డాక్టర్కి తెలుస్తుంది, స్కాన్ చేసి ఎలా తెలుస్తుంది? 6 days తర్వాత హార్ట్ బీట్ అనేది జనరేట్ అయింది. నేను బైబిల్లో ఉన్న మంచి విషయం చెప్పమంటే చెప్తున్నాను. దట్ మీన్ ఐఎమ్ సేయింగ్ దట్ వన్. మంచి విషయాలే చెప్తున్నాను. తల్లి గర్భంలో పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అన్నాడు. ఎవడన్నాడు? ఎవరు కాదండి, అది దేవుడు అన్న మాటలేదు కాదండి. ఎవరండి ఈ జోకరు? ఎవడో అండి. బైబిల్లో మంచి ఉందంట. పబ్లిక్ లో బైబిల్లో మంచి విషయం చెప్పరా బాబు అంటే, బైబిల్లో మంచి కడుపులో ఉన్నది మగపిల్ల ఆడుతుల్లో నేను ఎరిగి తిని దేవుడు ఎరిగాడు అని చెప్పేసి కామెడీ. ఏమో నాకు తెలియదండి. ఏం చదువుకున్నావు నువ్వు? వాట్ ఈజ్ యువర్? అయ్యో బాబోయ్ గోపి గారు రానివ్వండి. మంచి మన కామెడీ వస్తుంది. మనము క్రిస్టియన్స్ తో ఉన్న కామెడీ వస్తుంది, ఉంటుందా? మన కామెడీ రానివ్వండి. మనం ఎన్నో రకాల గొర్రెలు చూస్తాం కానీ ఈ గొర్రె కొంచెం డిఫరెంట్ గా ఉంది. సార్ మేము 10th క్లాస్ సార్. ఏం చెప్పండి ఇప్పుడు? స్వస్థతలు అయ్యా, అది దేవుణ్ణి, నేను దేవుణ్ణి ఎరగడానికి ఆయన చెప్పిన కొన్ని స్వస్థతలు అవి. యేసుప్రభు దేవుడు అంటే యేసుప్రభు దేవుడు అంటే నరకానికి వెళ్తారులే కానీ బైబిల్ ప్రకారంగా బైబిల్ వెళ్తావయ్యా నువ్వు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం నువ్వు చస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అది చెప్పు చాలు. నేను చస్తే పరలోకానికి వెళ్తా. ఈ యేసుప్రభు తన తండ్రి అయిన నిజ దేవుడు, సత్యదేవుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు నిజ పరలోకమందున మా తండ్రి అని యేసు తండ్రి శ్రీకృష్ణుడికి ప్రార్థన చేశాడు కదా బైబిల్లో. శ్రీకృష్ణుడికి ప్రార్థన చేశాడా? అంటే బైబిల్ మీరు పరిశుద్ధాత్మతో చదవాలి. మీరు అంటే మీకు బైబిల్ అనేది మీకు అర్థం కాదండి. బైబిల్ అనేది పరిశుద్ధాత్మతో చదివితే అర్థమవుతుంది. గోపి గారు మీరు మాట్లాడుతుండండి, నేను మధ్యలో ఇన్వాల్వ్ అవుతాను. సరే ఏంటి సార్ ఇప్పుడు చెప్పండి, ఏంటి అసలు మీరు ఇంత కామెడీగా ఉన్నారు? మరి ఇప్పుడు బైబిల్లో మంచి విషయాలు చెప్పమంటే పుట్టుకల గురించి చెప్తున్నారు ఏంటి? మంచి విషయాలు చెప్తాను, ఆగండి. చెప్పండి. సో నేను అబ్రహాం నుంచి నేర్చుకున్న ప్రకారం గాని సార్ చిన్న రిక్వెస్ట్ సార్ నాది. ఇప్పుడు మీరు అబ్రహాం నుంచి ఏమి నేర్చుకున్నారు చెప్పండి? కష్టాలు నేర్చుకున్నానండి. భార్యను పడుకోబెడతాడండి, భార్యను పడుకోబెట్టి డబ్బులు సంపాదించాలి. అసలు భార్య చేశాడా వాడు? భార్యను అమ్ముకొని డబ్బులు సంపాదించడం అబ్రహాం నుంచి నేర్చుకున్నారు మీరు. భార్యను అమ్ముకోలేదురా బాబు, నువ్వేం నేర్చుకుంటున్నావురా అసలు? మాట నువ్వు అరే సన్నాసి, మరి గాడిదలు గుర్రాలు బంగారం దాసిని ఎందుకు తీసుకున్నాడు? 10 మనుషులు ఎందుకు తీసుకున్నాడు అబ్రహాం? మరి ఏదేంద్రా ఈ అమ్మాయి మనిషివా నువ్వు? ఇంకా క్రైస్తవుడివరా? అబ్రహాము వాళ్ళ భార్యను అక్కడ ఫరో రాజు దగ్గర ఇచ్చేసి, ఇది నా చెల్లెలు అని చెప్పి ఆమెకు అబద్ధం చెప్పి ఇచ్చేసి ఫరో రాజుకి ఆయన దగ్గర నుంచి గాడిదలు గుర్రాలు ఒంటెలు పోతే 10 మనుషులను కూడా తీసుకుంటాడు. తీసుకొని ఫరో రాజు అంటాడు, నా మీద తెగుళ్ళు వస్తే నీ భార్య నువ్వు తీసుకుని నీ చెల్లెని అబద్ధం చెప్పావు అని చెప్పి తిరిగి ఆయనకి ఇచ్చేస్తే అప్పుడు అబ్రహాం తీసుకున్న సొమ్మంతా కూడా తిరిగి ఇవ్వడు, మొత్తం పట్టుకొని వెళ్ళిపోతాడు, భార్యను కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. మరి అది నువ్వు నేర్చుకున్నావా? తర్వాత దేవుడు తనకు తెప్పించిన తెగుళ్ళని అతను మాట్లాడే బాబు నేను అడుగుతుంది నీకు అర్థమవుతుందా? వాడు ఫరో అనే రాజు వాళ్ళ భార్యను తిరిగి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత భార్యను తిరిగి మరి ఈయన తీసుకున్న వస్తువులను కూడా తిరిగి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. చెప్పేదేనండి, ఫరో తీసుకున్నాడు, ఓకే తీసుకొని వెళ్తాడు వాడు భార్య. మరి ఎలా ఇచ్చాడు ఏందయ్యా? అదేనయ్యా, ఇప్పుడు ఆమెని అబ్రహాం భార్యని ఎలా ఇచ్చాడు ఫరో అబ్రహాంకి? ఎలా అబ్రహాం తాకట్టు పెట్టుకున్నాడు, చెల్లెని చెప్పి తాకట్టు పెట్టుకున్నాడు. కాదయ్యా, అక్కడి నుంచి అబ్రహాము వాళ్ళ సంతాన్ని బయటికి పంపించినప్పుడు వాళ్ళ భార్యని ఫరో రాజు మళ్ళీ అబ్రహాముని పిలిపించి నీ భార్య ఇదిగో అని ఎలా ఇచ్చాడు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అట్లంటారా? వాళ్ళ మీద తెగుళ్ళు వస్తున్నాయని చెప్పి తిరిగి ఇచ్చేస్తాడు. ఎవరు రప్పించారు ఆ తెగుళ్ళు? యెహోవా రప్పించాడు అని చెప్తున్నారు. మరి చెప్తాను, ఎవరు రప్పించింది? యోహాను రప్పించాడా? ఎవరు రప్పించారు? మరి అసలు ఇక్కడ చిన్న మాట, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. సరే నువ్వు చెప్పింది బానే ఉంది. అబ్రహాముకి ఎవరున్నారు? సృష్టికర్త ఉన్నాడు. దేవుడు కాదు సృష్టికర్త. మరి సృష్టికర్త ఉన్నప్పుడు దేవుడు అనొచ్చు కదా. సృష్టికర్త దేవుడు ఉన్నాడు. మరి అబ్రహాం తిరిగి సన్నాసి పోయి నన్ను వాడు వీడు చంపుతాడని అంత అపనమ్మకం ఎందుకుంది అబ్రహాంకి? మరి
ఇప్పుడు దేవుడు వెనకుంటే, ఇప్పుడు నేను దేవుడు నా వెనకున్నాడండి, నేను పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళి నుంచుంటాను పోయి, దేవుడు నా వెనకున్నాడు కాబట్టి ఏ తోటా కూడా నాకు దిగబడదు. అంత కాన్ఫిడెంట్ లెవెల్ నాకుంది ఇప్పుడు. మరి అబ్రహాం ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఎందుకు లేదు? ఎందుకు భయపడ్డాడు? దేవుడిని సరిగ్గా ఎందుకు నమ్మలేకపోయాడు? ఎక్కడ నమ్మలేదు అయ్యా. శోధనలు అనేవి వస్తాయి మనుషులకి. మరి బైబిల్ చూపించండి, దేవుడు అబ్రహాముని శోధించాడని చెప్పి చూపించండి. ఒక్క నిమిషం, దేవుడు అబ్రహాము శోధించాడని చూపించండి అంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తాను. ఎగ్జాంపుల్స్ కాదు, నేను అడిగింది ఏంటి మిమ్మల్ని? ఆయనకి అవిశ్వాసం ఉన్నది దేవుడి మీద, అందుకే అక్కడ భయపడి వాళ్ళ భార్యను చెల్లెలని చెప్పి ఫరో రాజుకు తాకట్టు పెట్టుకున్నాడు. ఇది నా స్టేట్మెంట్. నిజంగా ఇప్పుడు నాకు దేవుడు నా వెనకున్నాడు, మీ వెనకున్నాడండి. మీరు పాకిస్తాన్ బోర్డర్లో, బర్మా బోర్డర్లో వెళ్ళి ఏ బోర్డర్లో మీరు నుంచోగలరా లేదా? విశ్వాసం దేవుడు మీ వెనకున్నప్పుడు. మరి అబ్రహాం అలా ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు భయపడ్డాడు? అసలు దేవుడు నా అనుకుంటే, సృష్టికర్త నా అనుకుంటే నేను ఎందుకు భయపడాలి? సరే భయపడ్డాడు పో, చెల్లెలు అబద్ధం మరి చెల్లెలేని అబద్ధం ఎందుకు చెప్పాడు? మరి అలాంటి అతను కాదండి, ఇప్పుడు మీకు అర్థమైంది. చెల్లెలని అబద్ధం మాట ఎందుకు చెప్పాడు? వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళందరినీ కాదండి, నేను అడుగుతుంది అది కాదు. నేను అడుగుతుంది ఒకటే కాదు. ఒక్క 2 మాటలకి అబ్రహాము నేను ఎంత ఉన్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను అన్న చెప్పి ఒక్క మాట దేవుడి మాటలకి అతను వాళ్ళందరూ వదిలేసి ఎలా వెళ్ళాడు? ఎవరిని వదిలేసి? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరిని వదిలేసి. నేను అడుగుతున్న ప్రశ్న మీకు కానాన్ దేశానికి ఎందుకు వెళ్ళాడు అది చెప్పు. కానాన్ దేశానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను అడుగుతుంది అది కాదు. అసలు దేవుడికి అబ్రహాం మీద విశ్వాసం ఉందా లేదా? దానికి సమాధానం చెప్పొచ్చు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పవా నువ్వు? ఏం చెప్పాడు? కానాన్ దేశానికి ఎందుకు వెళ్ళాడు? నాకేం తెలుసు ఆయన ఎందుకు వెళ్ళాడు, నువ్వు చెప్పు. తెలియకుండా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి మీరు? నేనేం మాట్లాడాను? భార్యను తాకట్టు పెట్టుకొని డబ్బులు సంపాదించాడని చెప్పాను. భార్యను తాకట్టు పెట్టుకుని డబ్బులు సంపాదించు ఎలా సంపాదించాడు? వాళ్ళ భార్యను అమ్ముకున్నాడండి. వాళ్ళ భార్యను అమ్ముకున్నాడండి. వాళ్ళ భార్యను అమ్ముకున్నాడు. మరి మీరు కూడా మీ భార్యను అమ్ముకొని డబ్బులు సంపాదిస్తే చెప్పండి, నేను కొనుక్కుంటాను. మరి ఎంతో చెబితే ఏంది? మీ భార్యను అమ్ముకుంటే చెప్పండి, నేను కొనుక్కుంటా. అబ్రహాం అమ్ముకున్నట్టు. అబ్రహాం ఇది మనుషులు రెచ్చగొట్టే మాట కదా ఇది. ఎందుకు మరి నువ్వు అబ్రహాం పాటించాలంటున్నావు కదా, అబ్రహాం సిద్ధాంతాన్ని. చెప్పేదేనండి, మీరు నన్ను రెచ్చగొట్టే మాటలా? రెచ్చగొట్టడం కాదా, నువ్వు అన్నావు కదా అబ్రహాం నుంచి నేను నేర్చుకున్నానని. మాకైతే అదే అర్థమైంది. అబ్రహాము భార్యని వేరే వాళ్ళకి అమ్ముకొని డబ్బులు సంపాదించాడు అని చెప్పి నాకు అర్థమైంది. అక్కడేం అమ్ముకోలేదండి మీరు. అమ్ముకోకపోతే మీరు అమ్ముకోకపోతే రొక్కం ఎందుకు ఇస్తాడు ఫరో రాజు అబ్రహాంకి? మేము అక్కడ ఉన్నందుకు అక్కడ చేసిన పనులు బట్టి మాకు కూలి పని చేశాడు ఏమన్నా? ఎవరు అబ్రహాం కూలి పని చేశాడు ఫరో రాజు దగ్గర? ఏమన్నా డబ్బులు ఎట్లా వచ్చినాయి? అబ్రహాంకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు ఇచ్చారు డబ్బులు? డిఫరెన్స్ తీనా? నేను డిఫరెన్స్ తీసి చూపించాను. ఏమేమి ఇచ్చాడు? అన్ని మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం, తీయండి. ఒక నిమిషం లైన్ లో ఉండండి. సరే, ఇప్పుడే మీరు పర్సనల్ లోకి ఎందుకు వెళ్తున్నారు మీరు? మరి అబ్రహాం చూసి నేర్చుకున్నదే మాకు తెలిసింది అదే. మరి ఇప్పుడు ఏసైని చూసి నేర్చుకున్నామంటే ఏసై ఏం చెప్పాడు? క్షమాగుణం చెప్పాడు జనాలకి. మరి అది చెప్పాలి. మీరు అబ్రహాం గురించి మీరేం చెప్పుకున్నారు? మీరు పర్సనల్ దానికి వెళ్తున్నారు. దట్ ఈస్ నాట్ గుడ్ బ్రదర్. కరెక్టే. మరి మీరు లోతును చూసి, ఇప్పుడు మీరు ఉన్నారండి, లోతును చూసి నేర్చుకున్నాము అన్నారు అనుకోండి, అప్పుడు మేము అపార్థం చేసుకోవాలి కదా. మరి గిర్రెలు అన్నావు, నేను ఓకే, ఐఎమ్ అగ్రీ దానికి నేను పడతాను. కాదు. మరి ఇప్పుడు లోతును చూసి నేను నేర్చుకున్నా, ఇప్పుడు మీరు లోతును చూసి నేర్చుకున్నాం అని అనుకో, మేమేమనుకోవాలి చెప్పండి? పోనీ చెప్పండి. గురించి కాదు, నేను అంత అబ్రహాం గురించి మాటలు సరిగా విను. ఎందుకయ్యా లోతును చూసి నువ్వేం నేర్చుకోలేవా? మంచి నేర్చుకోవా? లిజనింగ్ వినండి. లిజన్ ఇప్పుడు అబ్రహాం చూసి నేర్చుకో, లోతును చూసి ఎందుకు నేర్చుకుంటాడు? ఆయన కూడా బైబిల్లో ఉన్నాడు కదా ఆయన లోతు. కొంతమందిని చూసి నేర్చుకోకూడదయ్యా. ఎందుకు నేర్చుకోవచ్చు చెప్పు? బైబిల్ ఎక్కడైనా ఉందా? కాదు, ఒక నిమిషం. లోతును చూసి నేర్చుకోకూడదని బైబిల్ ఎక్కడైనా ఉందా? లోతు తప్పు దావీదు నేను ఒక మాట చెప్తున్నా, లోతు తప్పు చేయలేదని బైబిల్ నుంచి మీరు రెఫరెన్స్ చూపించండి, నేను ఓడిపోయాను అనుకోని ఫోన్ పెట్టేస్తాను. లోతు తప్పు చేసిందండి, చేసింది. వాళ్ళ భర్తని తీసుకెళ్లి ఆమె దగ్గర పడుకోబెట్టింది కదా. లోతు కాదు నేను అడుగుతుంది. లోతు తప్పు చేసినట్టు మీరు బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపిస్తారా? లోతు తప్పు చేశాడా రైట్ చేశాడా మీ దృష్టిలో? రైటే చేశాడు. లోతు రైటే. వాళ్ళ బిడ్డలు కూడా రైటే చేశారు. లోతు అండి కదా కెరీర్ అనేది స్టార్ట్ అయింది వాళ్ళ ఉద్దేశంలో. లోతండి, లోతేనండి కెరియర్ స్టార్ట్ చేసింది అక్కడే కదండి. లోతు ఏం చేశాడు చెప్పండి? మంచి పని మీరు చెప్పండి. ఏం చేశాడు? వాళ్ళిద్దరు కూతుర్లు కడుపు చేశాడు. బైబిల్ ప్రకారం వాళ్ళిద్దరు కూతుర్లు కడుపు చేశాడు లోతు.
అది ఎలా చేశారండి? వాళ్ళు చేసింది తప్ప రైటా? వాళ్ళ ముగ్గురు చేసింది లోతు చేశాడా? వాళ్ళ కూతుర్లే చేశారండి. సరే అనుకుందాం, వాళ్ళ కూతుర్లే చేశాడు. సరే కూతుర్లే చేశారండి, తప్ప రైటా? ఎలా చేశారండి? ద్రాక్ష రసం తాగించి చేశారు. అది రైటా తప్ప? అది తప్పే కదా. మరి బైబిల్లో చూపించండి తప్పని చెప్పి. నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను. మీ దాని నుంచి నేర్చుకోవాల్సిందండి. మత్తులో దేవుడి దృష్టిలో తప్పు కాదు, దేవుడి దృష్టిలో రైటా తప్ప? అది తప్పే. మరి తప్పనప్పుడు ఎక్కడ ఖండించాడు చెప్పండి? యెహోవా ఖండించాడు ఎక్కడైనా ఇది తప్పు అని చెప్పి? కాదండి. ఇప్పుడు దావీదు బెత్షెబా పుట్టిన కొడుక్కి చంపేసి శిక్ష వేశాడండి. కాదండి, ఒక నిమిషం వినండి. దావీదు బెత్షెబా పుట్టిన కొడుకుని చంపేశాడండి. దావీదు బెత్షెబా పుట్టిన కొడుకుని చంపేశాడు. లోతుకు పుట్టిన బిడ్డను ఎందుకు చంపలేదు? దావీదు బెత్షెబా వినండి ఒకసారి నా ప్రశ్న వినండి మీరు. దావీదు బెత్షెబా పుట్టిన బిడ్డను చంపేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, లోతు కూతుర్ని బిడ్డని ఎందుకు చంపలేదు ఇద్దరిని? వాళ్ళ నుంచి సంతానం నుంచి యేసుక్రీస్తు రాబోతున్నారు కదా. అంటే యేసుక్రీస్తు రావాలంటే పనుకోవచ్చు, కూతుర్లు పనుకోవచ్చు, తండ్రులు పనుకోవచ్చు. అప్పుడు అది వ్యభిచార సంతానం అయింది కదండి, వ్యభిచార వంశం అయిపోయింది కదా. అయ్యో, వాళ్ళ సంతానంలో మగపిల్లలకి ఉండరేమోనని. ఒక్క నిమిషం, వాళ్ళు చేసిన తప్పండి. కాదు ఇప్పుడు మనం చాలా నేర్చుకోవచ్చు. ఒక్క నిమిషం. దేవుడు అదే వంశం నుంచి వచ్చాడా ఇప్పుడు మీ ఉద్దేశం? ఎవరి వంశంలో? అక్కడి నుంచి కదా లోతు వంశంలో వచ్చాడు అవుతుందని ఉద్దేశం. ఇప్పుడు వ్యభిచార వంశంలో పుట్టాడండి, అవునా? ఆయన ఎవరు అట్లా ఎలా తీస్తారు? మీరన్న మాటే కదండి. తరాలు కూడా మీరు కన్సిడర్ చేస్తున్నారా? నేనంటాం కాదు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. యేసు వ్యభిచార వంశంలో పుట్టాడని ఇప్పుడు నిరూపిస్తాను చూడండి మీకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము. అబ్రాహాము కుమారుడు దావీదు, అవునా? దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. దావీదు కుమారుడా? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మీకు ఐడియా ఉందా? ఇప్పుడే ఉంది, కొంచెం వస్తుంది, చెప్పండి. మీకు అసలు తెలియదులే కానీ బైబిల్ నేను చదువుతానండి. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు దావీదు వ్యభిచారం చేశాడా లేదా? బైబిల్ పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు? మరి బైబిల్ పెట్టుకొని మాట్లాడితే అన్ని నీకు తెలుసు అనుకుంటే ఎలా బ్రదర్? మరి బైబిల్ తీసుకోకుండా ఎవడు మాట్లాడతాడు? కరెక్టే, మీరు బైబిల్ తీసుకు కాదు. ఒక్క నిమిషం సార్, అది టాపిక్ వదిలేసేయండి. ఇప్పుడు దావీదు వ్యభిచారం చేశాడా లేదా? దావీదు బెత్షెబా బైబిల్ ప్రకారం నేనన్న మాట కాదు. ఒకసారి మళ్ళీ చెప్పండి. అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఈ వాక్యం. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబు. ఫస్ట్ వచనం చాలండి, మనం మిగతా అవసరం లేదు. ఏంటంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ వచనం మీరు నమ్ముతున్నారు కదా? ఆ వంశావళిని మీరు తీయాలి కదండి. గ్రాఫ్ తీస్తేనే కదా అర్థమయ్యేది. సార్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అసలు ఈ వచనాన్ని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఒప్పుకుంటానండి. దావీదు వ్యభిచారం చేశాడా లేదా? చేస్తే మరి వ్యభిచార వంశంలో పుట్టాడు కదండి ఇప్పుడు యేసుక్రీస్తు. నేను చోట్ల బైబిల్ చెప్పిన మాట అది. వ్యభిచార వంశంలో పుట్టినండి వ్యభిచారి కొడుకు అంటారు. ఇప్పుడు దావీదు వ్యభిచారం చేశాడు కాబట్టి యేసు వ్యభిచార వంశం అంటే తెలుగులో లంజా కొడుకు అనుకోవచ్చు మనం. గ్రాంధిక భాషలో వ్యభిచారం, తెలుగులో వ్యభిచార పుత్రుడు అంటే తెలుగులో తెలుగులో లంజా కొడుకు, వ్యభిచార కొడుకు సంస్కృత గ్రాంధిక భాషలో. ఇప్పుడు యేసు లంజా కొడుకు అనుకోవచ్చు కదా మనం. మీరు అనుకుంటారేమో. రాసింది కదా, నాకేం పని అండి బాబు, నాకేమన్నా అసలు ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? కాదు, నాకు ఏమన్నా అప్సెట్ కొట్టాడా ఏంటి నేను అంటానికి అక్కడ రాసింది. అసలు ఏసు లంజా కొడుకు అర్థమైపోయింది కదా, ఇంకా నేను అన్నాను దేనికి కదా, బైబిల్లో చెప్పింది అది. బైబిల్ అలా మీరు ఏం అర్థం చేసుకుంటున్నారండి దాన్ని? దావీదు వ్యభిచారం చేశాడా లేదా బెత్షెబా తోటి? అయ్యా చేసింది మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు బైబిల్ని? వాట్ యు లెర్న్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను అడిగింది చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు బైబిల్ ఒక్కటే చదువుతారా లేకపోతే నెక్స్ట్ హిందూ మతానికి సంబంధించినవి కూడా చదువుతారా? ఒక్క నిమిషం నేను చెప్తానండి.
నేను పొద్దున్నే మీరు భాగవతం ఇలాంటివి కూడా అదే ఏనండి సార్, మీరు ఏనండి చెప్పేదేనండి పొద్దున్నే. అదే ఎంత నేనేం చేస్తాను చెప్తాను. పొద్దున్నే 6ంటికి లేస్తాను సార్. 6ంటికి లేచి మొహం కడుక్కుంటా, బైబిల్ తీసి చదువుకుంటా, లెటర్ని పోతా, లెటర్లో కూర్చొని బైబిల్ చదువుకుంటా, తర్వాత ముడ్డు కడుక్కుంటా, ఓకేనా, మళ్ళీ బయటకు వస్తా, స్నానం చేస్తా, స్నానం చేసేప్పుడు బైబిల్ చదువుతా, తర్వాత టిఫిన్ చేసేప్పుడు బైబిల్ చదువుతా, 10ంటికల్లా ఆఫీస్కి వెళ్ళిపోతా, సాయంత్రం 7ంటికి ఇంటికి వచ్చి మళ్ళీ బైబిల్ చదువుకుంటా. మీరు జాబ్ ఏంటి? చుట్టలు చుడతానండి. చుట్టలు ఏంటి? చుట్టలు చుడతానండి. చుట్టలు ఇవి ఉంటాయి కదా, గణేష్ చుట్టలు, గణేష్ బీడీలు ఉంటాయి కదా. మీరు ఎక్కడ? మీది ఏ ప్రాంతం? మాదా చెరుకూరు అండి. చెరుకూరు ఎక్కడ? అది ఏ జిల్లా? గుంటూరు జిల్లా అండి, నందిపాడు పక్కన. గుంటూరు జిల్లా చెరుకూరు. అవునండి, నందిపాడు పక్కన, పెద్ద నందిపాడు పక్కన. అక్కడ చుట్టలు దొరుకుతారు. చుట్టలు దొరుకుతారండి. గణేష్ బీడీలో పక్కనే గణేష్ బీడీలు ఉంటుంది, దాంట్లోనే సపరేట్ సెక్షన్ చుట్టలు చుట్టే సెక్షన్. చుట్టలు చుట్టి ప్యాకింగ్ చేస్తుంటారు. అది మీరు ఇంత ముందు పాస్టర్ చేశారు కదా, చెప్పండి గోపి గారు. మీరు ఆల్రెడీ తెలుసులేండి, అది అందరికీ తెలుసులేండి. నేను పాస్టర్ గా 10 సంవత్సరాలు చేశానని. మనం మాట్లాడుతుంది మీరు ఒక 10 సంవత్సరాలు పాస్టర్ గా చేసి. అవునండి. సో అక్కడ నుంచి మీరు వెక్స్ అయిపోయారు. లైక్ అవునండి, అసహ్యం కలిగింది బైబిల్ మీద. నాకు బైబిల్ మీద మీకు అసహ్యం కలిగింది. అవునండి. ఈ 10 సంవత్సరాల్లో బైబిల్ మీద, అంటే బైబిల్ మీద కలిగిందా, బైబిల్ ప్రేమించే మనుషుల మీద కలిగిందా? బైబిల్ మీద అసహ్యం పట్టింది సార్. సరే, ఈ 10 సంవత్సరాలు చెప్పుంటారు కదండి, 10 సంవత్సరాలు సువార్త చెప్పుంటారు కదా. 200 మందిని మార్చారండి, ఆత్మను రక్షించారండి. 200 ఆత్మలు. వాట్ ఏ సౌండ్, గుడ్ సౌండ్. మళ్ళీ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేసాను మళ్ళీ. ఎవరిని? అందరినీ. 200 ఆత్మలు బయటికి తీసుకొచ్చా. ఇదంతా వ్యభిచార మతం. యేసు ఒక లంజా కొడుకు, మేరీ ఒక లంజా. మేరీ పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుని యేసుని పెళ్లి చేసుకుని మోసం చేసింది. తర్వాత మేరీ యేసు పుట్టిన తర్వాత దాని పూకంతా లూజ్ అయిపోయింది. మళ్ళీ యేసుతో కాపురం చేసి యేసుతో 4 పిల్లలు కన్నది. ఇది లంజరా బాబు, అసలు ఈ మతమే మనకొద్దని బయటకు వచ్చేసాను నేను. ఓహో, బాగా 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 వెక్స్ అయిపోయారు, అర్థం అవుతుంది. ఎంత అంటే అర్థం పుట్టింది సార్. బూతులే సార్, అన్ని స్టళ్ళు బిస్కించుకోవడం, నోట్లో మడ్డ పెట్టి చెక్కడం, ఇవన్నీ బూతులేనండి బైబుల్. ఇప్పుడు మీకు పెళ్ళయిందా అండి? పెళ్ళి, 2 పిల్లలు. సరే సార్, నేను ఒక PDF పంపిస్తాను. మీ ఆవిడ గారిని మీ చుట్టాలందరూ ముందు కూర్చొని నేను పంపించిన బైబుల్లో ఉన్న PDF 39 వచనాలు ఉంటే, మీ చుట్టాలందరూ మగవాళ్ళ ముందర ఈ PDF కనుక మీ మిస్సెస్ కనుక చదివితే నేను కూడా మీ క్రైస్తవ మతంలో మళ్ళీ చేరతాను నేను. బైబిల్ వాక్యాలు 39 ఉంటాయి. అనే చదువు 2-3 మచ్చుకు చదివి వినిపిస్తాను. మీరు ఒకసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, పంపిస్తాను. అది మీ ఆవిడ ఏం చేయాలంటే, మీరు నమ్మిన మీ విశ్వాసంలో, అంటే హిందూ మతంలో ఉన్న మహిళలందరూ ముందు చదివి వినిపిస్తే వాళ్ళందరూ అమ్మ మంచిగా ఉన్నాయి వచనాలు, మేము కూడా మీ క్రైస్తవ మతంలో అనకపోయినా బాగున్నాయి అమ్మ అంటే చాలు, నేను మీ క్రైస్తవ మతంలోకి వచ్చేస్తా. జస్ట్ మీ మిస్సెస్ చేత నాకు ఫోన్ చేయించి మీరు చెప్పినవన్నీ నేను చదివానండి, వాళ్ళందరూ కూడా బాగున్నాయి అన్నారు అని చెప్తే నేను మీ మతంలోకి వచ్చేస్తాను. మరి మళ్ళీ 2 వచనాలు చదవండి. పరమగీతం 7, నీవు తాళవృక్షం తిన్నదానవు, నీ కుచెములు గెలల వలె ఉన్నవి, నీవు తాడి చెట్లాగా నిటారుగా ఉన్నావు, నీ సళ్ళు గెలల వలె ఉన్నాయి. పరమగీతం 7:8, తాళవృక్షం నెక్కుంటే దాని శాఖలు పట్టుకుని నీ కుచెములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి, నీవు తాడి చెట్టు ఎక్కుదాగున్నా దాని శాఖలు భుజాలు పట్టుకుని నీ సళ్ళు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. We have little sister, పరమగీతం 8:8, we have little sister, she has no breast, what shall we do for our sister? నాకు చిన్న చెల్లెలు ఉంది, దానికి సళ్ళు రాలేదు, నేనేం చేయాలి? నెక్స్ట్ పరమగీతం 8:10, నేను ప్రాకారం అంటే దాని కుటుంబం దుర్గములు, ఆయన అతని దృష్టికి నేను క్షేమోన్నతిని, నేను గోడలాగా నిటారుగా నుంచున్నాను, సళ్ళు జారిపోకుండా నిలబడి ఉన్నాయి, అతను నన్ను ఇష్టపడెను. నెక్స్ట్ యెజెస్కేలు 16:37, నీవు సంభోగించిన వికటాంధ్రం నీకు ఇష్టమైన అందరూ నీవు దేశించి వారందరినీ పోగు చేయుచున్నాను, వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానవ కనపడేట్లు నేను బయలుపరచుతును. దీని అర్థం, ఓ అమ్మాయి నువ్వు ఎంతమంది దగ్గర పడుకున్నావో ఆ మగవాళ్ళందరూ నీకు ఇష్టమైన వాళ్ళందరూ నీ ఎదురుగా కూర్చోబెట్టి నీ లంగా లేపి వాళ్ళ యొక్క పూకును చూపిస్తాను. యెజెస్కేలు 16:37, యెజెస్కేలు 23:3, ఐగుప్తులో జాగ్రత్త చేసిన యవన కాలమందు చేయుచూ వచ్చిరి, ఆలింగమైన అక్కడ వారి కన్యకాలమందు చనులు పురుషులు నలిపిరి. ఆడవాళ్ళు సళ్ళు, పురుషులు బాగా పిసికారు, ఇది అర్థం ఇదనమాట. నెక్స్ట్ యెజెస్కేలు 23:8, సార్ ఉన్నారండి?
ఉన్నాను. ఉన్నాయి సార్. ఇంకోటి కూడా మంచి వచనాలు ఉన్నాయి సార్, అవి కూడా చదువుతా. నెక్స్ట్ 2 సామ్యుయేలు 16:22. కాబట్టి మేడ మీద వారు అబ్షలోము గుడారం వేయగా ఇశ్రాయేలుకు అందరికీ కనపడినట్లు అతను తన ఉపపత్తులను కూడెను. అబ్షలోము అనేవాడు దావీదు కొడుకు అనమాట. ఈడేం చేశాడంటే వాళ్ళ పినతల్ని వరుసగా పడుకోబెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని 10 మందిని దెంగాడండి. ఇది బైబిల్లో ఉన్నదండి, మనం అన్నది కాదు, బైబిల్ వాక్యాలు, పరిశుద్ధ వాక్యం. సామెతలు 5:19. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వల్ల నీవు ఎప్పుడూ తృప్తి నొందుచుండము. అంటే దీని అర్థం ఏంటంటే ఆమె అందమైన అమ్మాయి, అందమైన దుప్పి లాంటిది, దాని సళ్ళు చూసి నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అని చెప్తున్నాడండి. సామెతలు 5:19. నెక్స్ట్ పరమగీతం 2:3. అడవి వృక్షంలో జలద వృక్షం ఎట్లుండో పురుషుడు నా ప్రియుడు ఎట్లయినాడు, అతను ఆనందభరితమైతిని, అతని నీడన నేను కూర్చొంటిని, అతని ఫలము నా జహమునకు మధురము. దాని అర్థం ఏంటయ్యా అంటే చాలు అదండి, మీకు అర్థమైందండి బైబిల్ అంటే ఏంటో. ఇప్పుడు చదివిన తర్వాత గోపి గారు బూతులు అంటే ఏంటని చేస్తున్నాడు, అప్పుడు పద్ధతిగా మాట్లాడేవాడు కాదండి. ఇప్పుడు ఇవన్నీ మీ భార్య, నేను చదువుతాను, మీ భార్య గారు వినగలరా? పోనీ ఏదన్నా చెప్పండి, చుట్టాల ముందు వద్దులే కానీ ఇప్పుడు నేను చదివితే మీ భార్య గారు వినగలరా? ఓకే, ఇవన్నీ బూతులు ప్రపంచంలో మనం ఉన్నాము, ఇవన్నీ వదిలేయాలి అంటారు. ఇలాంటి 39 ఉన్నాయండి, ఇంకా బొచ్చుడున్నాయి. అవన్నీ రాయడానికి నాకు సరిపోక, ప్లేస్ సరిపోక, అదే యెహోవా ఏం చేస్తాడంటే నువ్వు అధిక జాగ్రత్తం చేస్తే నువ్వు ఎంతమంది మొగాళ్ళ దగ్గర పడుకున్నా వాళ్ళందరినీ నీ చుట్టూ కూర్చోబెట్టి లంగా పైకి లేపి నీ పూగు చూపిస్తా అంటాడు యెహోవా దేవుడు. నహూము 3:5 నేనన్న మాట కాదండి, బైబిల్లో చెప్పిన వాక్యాలండి ఇవన్నీ. మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు ఇవన్నీ మీ భార్య గారు వినగలరా? వింటానంటే చెప్పండి. చెప్పే విధానం కొంచెం వల్గర్ గా అనిపించట్లేదు ఏమండి? గ్రాంధిక భాష ఇప్పుడు దీంట్లో ఉందంటే గ్రాంధిక భాష అండి. ఇప్పుడు నేను తెలుగు వాళ్ళమండి, మనం తెలుగులో మాట్లాడుకుందాం, గ్రాంధిక భాషలో మాట్లాడుకుందామా? తెలుగులోనే మాట్లాడుకున్నా కానీ మరి కదా అంటే మీరు చెప్పేది మరీ బూతుల్లాగా ఉన్నాయి. మరి లంగా లేపి కాదండి, లంగా లేపి మీరు చెప్పేవి దాని ముందల వాక్యాలు వెనక వాక్యాలు తెలియకోకుండా మనం మాట్లాడుకోవడం. సార్ బైబిల్ తీయండి సార్, మీరు బైబిల్ తీయండి సార్. నహూము 3:5 తీయండి ఒకసారి, బైబిల్ ఉంటే మీ దగ్గర. ఒక్క నిమిషం అలాగే ఉంది. నహూము 3:5 ఏది? నహూము 3:5 3:5 అవునండి, చదవండి సార్, అక్కడే ఉందో పరిశుద్ధ గ్రంథం. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. సూపర్. నేను నీకు అంటే దాని మీనింగ్ ఏంటంటే నీవు చేసిన అధిక జారత్వాన్ని బట్టి ఉన్నాను, నీ చెంగులు నీ ముఖము మీద కెత్తి జనములు నీ మానమును రాజ్యమును నీ మీకు తెలుగే చదవడం రావట్లేదు, ఎందుకు సార్ మమ్మల్ని కన్వర్ట్ ఇంటూ ఇంగ్లీష్. నేను కొంచెం తెలుగు నాకు రాదులే, ఇంగ్లీష్. సరే అండి, మీరు ఇంగ్లీష్ లో చదువుకోండి సార్. అక్కడ నాకుడు అనే ఉంటది, ఇంగ్లీష్ లో అన్నా వాడు చెంగులు మొహం మీదకి వేస్తున్నాడు అని రాశాడు. ఇంగ్లీష్ లో నాకుడు అని ఉంటుంది, నీ నగ్నత్వాన్ని నేను బయట పెడతానంటాడు. వెయిట్ చదువుతాను ఇప్పుడు బాగా చదువుతా. ఐఎమ్ అగెన్స్ట్ యూ డిక్లేరింగ్ ద లార్డ్ ఆల్మైటీ. Okay, I will lift your kids and your face. I will show your nations of your nakedness and the kingdom of your shame. What that means? That means I'm against you. ఎందుకు against అయ్యాడు? Declaring నగ్నంగా చూపించడం ఏంటండి? అర్థం కాదు, ఒక స్త్రీ నగ్నంగా చూపించడం ఏంటి? కాదు సార్, దేవుడు అనేవాడు ఇప్పుడు దీని తెలుగు అర్థం మాకు తెలిసింది ఏంటంటే నీ చెంగులు ముఖం, చెంగులు అంటే అంచులు అని అర్థం. అంచు అంటే చిన్న అంచులు ఉంటాయి కదా, మన చీరలు కట్టుకుంటే వాళ్ళంటే స్కర్ట్ వేసుకుంటారు, ఇంగ్లీష్ లో స్కర్ట్ అని ఉంటుంది చూడండి. యువర్ ఫేస్ ఐ విల్ షో యువర్ నేషన్ ఆఫ్ యువర్ నాక్నెస్. ఎవరికి షోగా చూపిస్తున్నావు? ఇక్కడ జనాలకు చూపిస్తానంటున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు చెప్పండి, నాకు తెలియదు. ఎక్కడ జనాలకు చూపిస్తున్నాడు అని చెప్పాడు. అగెన్స్ట్ యూ, ఐఎమ్ అగెన్స్ట్ యూ. ఎందుకు నేను నీకు మీ అర్థం చెప్పండి, మీకు తెలిసిన అర్థం చెప్పండి. అక్కడ
ఐఎమ్ అగెన్స్ట్ యూ. వాట్ ఈస్ సార్ అర్థం చెప్పండి సార్, మీకేమర్థం చదవండి సార్, మీకు తెలుగు అర్థం చెప్పండి. అంటే ఏమండి పాస్టర్ గారు, మీ పేరేంటో నాకు తెలీదు, 10 సంవత్సరాలు చేశారు, పాస్టర్ గా చేసి గొప్ప ఉన్నతిగా చేసి ఆ 250 మందిని మార్చి మళ్ళీ వాళ్ళని పునరుద్ధానం దినంలోకి తీసుకొచ్చారు అంటున్నారు. ఒక్క నిమిషం ఇవే వాక్యాలు నువ్వు యూట్యూబ్ లో పెట్టి రెస్పాన్స్ అడుగు. వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్, ఓకేనా? మీ ఫ్రెండ్ పక్కన ఒక అబ్బాయి ఉన్నాడే, నిన్న బీటెక్ కంప్లీట్ అయింది, వాడికి చెప్పి దాన్ని యూట్యూబ్ లో ప్రసారం చేసి చేయమని చెప్పాలి. సరే మీరు ఒక పని చేయండి సార్, లైన్ లో ఉంటాను, గోపి సనాతన సేన అని కొట్టండి సార్, యూట్యూబ్ ఛానల్ ఒకటి కనిపిస్తుంది మీకు. ఇవన్నీ అనవసరం అండి. కాదండి, ఆల్రెడీ నేను పెట్టాను, వచ్చాడు వాక్యాలు నేను చదివి వినిపించాను, అవన్నీ ఉంటాయి, బైబిల్ మొత్తం వచనాలు. నాకు 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎన్ని చూస్తున్నారు, రోజు పెడుతున్నాను వీడియో ఒకటి, బైబిల్లో ఉన్న చండాలం మొత్తాన్ని ఎత్తి చూపించాను నేను. చూపించండి, మీరు ఎత్తు బాగా చూపించండి, కానీ అర్థం చేసుకునే రీతి కొంచెం రాంగ్. అంటే మీరే కాదండి, మీరు అర్థం చేసుకునేది చెప్పండి, మేము తెలుసుకుంటాం. అంటే దాని నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దేవుడు అనేవాడు లంగాలు లేపు చూపించడం ఏందండి, పూకులు. దేవుడు తప్పు చేసామండి, తప్పు చేస్తే ఏ కొరడా దెబ్బ కొట్టాలి, లేకపోతే పిల్లలు పుట్టకుండా శిక్షలు వేయాలి, కాళ్ళు చేతులు పోగొట్టాలి. లంగా లేపి నీ పూగు చూపిస్తాంటే అది ఎంత మటుకు కరెక్ట్ అండి? అంటే మీరు అంతవరకే, అంటే యు ఆర్ నాక్ విత్ గాల్, అంతేనా? ఏమండి నగ్నంగా కనిపించడం అంటే ఏంటండి? నీకు సరే మీకు అది సరే, మీరు దానికి బాధపడుతున్నారు, సరే ఇంకొక వచ్చింది ఇవ్వండి, సాంగ్ ఆఫ్ సాల్మన్ కాదు, దాని ఎక్స్ప్లనేషన్ కి బిఫోర్ ఏముంది ఆఫ్టర్ ఏముంది అది చెప్పిన. సరే సార్, ఇప్పుడు సాల్మన్ సాంగ్ ఆఫ్ సాల్మన్ 8:8 తీయండి. మీరు చెప్పేది గీతాల్లో చాలా మంచి మాటలు ఉన్నాయి. కాదండి, నేను అదే చెప్తున్నా, సాంగ్ ఆఫ్ సాల్మన్ 8:8 తీయండి. గీతాల్లో వెళ్ళి తన ప్రియుడైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు తను ఎందుకు అంతలాన యేసుక్రీస్తు కుందిచ్చి బాధపడిపోయాడు, ఎవరు సార్లు పిలిచినా కానీ నువ్వు రాలేదే, దాసత్వంలో ఉన్నావు, నేను నీ నుంచి అంత ఎవరి గురించి చెప్పిందండి? కాదు కాదు, ఒక్క నిమిషం అండి, పరమగీతం ఎవరి గురించి చెప్పిందండి? అంటే ఒక లేడీ గురించి, తను నేను ఇలా ఉంటున్నాను, నేను అమ్మ నేను చేపెట్టుకున్నాను, రామ్మ నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను పిలుస్తున్నాను అన్నప్పుడు ఆ లేడీ, ఆ యొక్క అమ్మాయి తలుపు తీయకుండా నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉంటాను, నేను రాను అని దేవుడు ఎన్నిసార్లు పిలిచినా రాలేదే. మరి పని చేయండి సార్, పని చేయండి, సరే దేవుడు పిలిచారు రాలేదు, బానే ఉంది. సాంగ్ ఆఫ్ సాల్మన్ 8:8 చదవండి ఒకసారి నా కోసం. అసలు ఇది కాదు, మీరు నువ్వు తీరా స్వామి, ఫస్ట్ తీరా స్వామి, సాంగ్ ఆఫ్ సాల్మన్ తీరా స్వామి, ఫస్ట్ నువ్వు తీసి చదవరా స్వామి, తర్వాత మాట్లాడుకుందామని. ఫస్ట్ తీసి చదువు నువ్వు, నీ సొల్లు కాదు మాకు కావాల్సింది, మాకు నిజాలు కావాలి. నువ్వు ఏదో సొల్లు నీ పాస్టర్ చెప్పాడు మాకు చెప్పక సొల్లు. నువ్వు ఫస్ట్ పరమగీతం ఈ సాంగ్ ఆఫ్ సాల్మన్ 8:8 తీసి చదువు, సన్నాసి అని. నువ్వు సన్నాసి అంది ఎవరిని? నిన్నే. నీ అడ్రస్ చెప్పు, నేను నీ దగ్గరికి వస్తాను, కూర్చొని మాట్లాడుకుందామా, తన్నుకుందామా? నువ్వు మాటలు మర్యాదగా మాట్లాడు. మరి సాంగ్ ఆఫ్ సాల్మన్ యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? వచ్చారంటే పోలీసు గుద్ద బాల కొట్టిస్తా, మామూలుగా కాదు, అర్థమైందా? ఎవరిని ఆయనకు వచ్చి కొడతా, ఎవరిని కొడతా? నాకు భయం వేస్తుంది అయ్యా, మాట్లాడుతున్నప్పుడు నువ్వెలా మాట్లాడుతున్నావు? కాదు, నీ సొంత పైత్యాన్ని నా మీద రుచితే ఇలానే మాట్లాడు, గుర్తు పెట్టుకొని మాట్లాడు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ సొంత పైత్యం నా దగ్గర రుద్దకో, సరేనా? నీ పిల్లల దగ్గర, నీ పిల్లల దగ్గర రుద్దుకో సొంత పైత్యం. కాదు, దేవుడు తలుపు తీయమన్నాడు, అవన్నీ బొక్కలో చూశాడు, ఇవన్నీ బైబిల్లో ఇవన్నీ దేవుడు రాయించిన, దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పాడు? ఎవరితో చెప్పాడు? చెప్పి వచ్చినాడు ఎవడండి నీకు చెప్పింది? ఎవడండి నీకు చెప్పినాడు? ఎవడి సాంగ్ ఆఫ్ సాల్మన్ రాయించింది దేవుడు ఒక ప్రవక్త మధ్య అని, ఇద్దరు ప్రియురాల మధ్య సంభాషణ అది. నిన్ను అందుకే ఎరుపు కంది వరకనే కాదు నేను ఇద్దరు ప్రియుడు ప్రియురాల మధ్య జరిగే సంభాషణ ఇది. అక్కడ ప్రియుడు ఎవడు? ప్రియుడు ఎవడు? నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పు. మాట్లాడుతున్నారు ప్రియుడు సాల్మను, ప్రియురాలు సాల్మను, ప్రియుడు వచ్చేసి యెహోవా. అర్థమైందా? సరే, నాకు ఎన్ని అనవసరంగానండి. కాదు, సాంగ్ ఆఫ్ సాల్మన్ తీసుకో, ఎనిమిది ఫస్ట్ నువ్వు తీసిన తర్వాత నువ్వు ఫోన్ పెట్టు. ఇవన్నీ కాదు, నేను సాంగ్ ఆఫ్ సాల్మన్ 8:8 తీసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడు. ఫస్ట్ తీసి చదువు, ఇంగ్లీష్లో చదువు, తర్వాత నువ్వు మాట్లాడు.
నువ్వు మంచోడువా, నేను ఒప్పుకుంటా. ఫస్ట్ సాంగ్ ఆఫ్ సాల్మన్ ది. జంపండి సరే గొర్రెలు బాగా ఎక్కువైపోయింది. రానండి ఎంత గొర్రెలు వస్తే అంత దరిద్రం బయటపడుతుంది.